కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడుకున్నది. కైలాస పర్వతం కింద నిజంగానే శంబాల నగరం ఉందా? కైలాస పర్వతం టిబెట్ లో ఉంది. చైనా టిబెట్ ను 1960లో కబ్జా చేసిందని మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కైలాస పర్వతం దగ్గరికి వెళ్లాలన్నా చైనా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహకులకు అడ్డు చెప్పింది? చైనా చాలాసార్లు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నం వారికి పీడకలే మిగిల్చింది. దాంతో చైనా ఇక్కడకు వెళ్లకూడదని బ్యాన్ విధించింది. అసలేం జరిగిందంటే చైనా 17 వైజ్ఞానికుల బృందాన్ని కైలాస పర్వతం పైకి పంపించింది. ఈ టీంలో కొందరు చైనా సైంటిస్టులు అయితే ఇంకొందరు జపనీస్ సైంటిస్టులు. కానీ కైలాస పర్వతం ఎక్కిన తర్వాత ఈ సైంటిస్టులకు ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే వీళ్ళు కైలాస పర్వతం పైకి ఎక్కి తిరిగి రావడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేట్ వరకు తిరిగి వస్తామని చెప్పారు. కానీ వాళ్ళు అసలు తిరిగి రాలేదు. ఆ తర్వాత కొంతమంది రెస్క్యూ టీం ని కూడా పంపించారు, ఆ సైంటిస్టులు బ్రతుకున్నారో లేదో తెలుసుకోమని. కానీ అక్కడకు చేరుకున్నాక తెలిసిందేంటంటే 17 మంది మరణించారు. విపరీతమైన చలి, కఠినమైన పరిస్థితుల వల్ల వాళ్ళు మరణించి ఉండొచ్చని కొందరు అంటున్నారు. కానీ అసలు కారణం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే వీరిలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. వీళ్ళు తీసుకెళ్లిన కెమెరాలు కూడా పనిచేయడం లేదు, పూర్తిగా పాడయ్యాయి. ఇంత జరిగిన తర్వాత కూడా చైనా వెనకడుగు వేయలేదు. అసలు కైలాస పర్వతంపై ఏముందో తెలుసుకొని తీరాలనుకుంది. కైలాస పర్వతాన్ని భారతీయులు చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అలాగే ఈ పర్వతంపైకి ఎక్కడం అసాధ్యమని ఎందుకంటారంటే కైలాస పర్వతంపైకి ఎక్కి వారి వయస్సు సాధారణం కంటే 2 వేగంగా పెరుగుతుంది. మన పురాణాల్లో చాలా కథల్లో రాసుంది కైలాస పర్వతం శివుని యొక్క ఇల్లు అని, అలాగే స్వర్గానికి వెళ్లే దారి అని కూడా చాలా మంది నమ్ముతారు. ఈ కథలన్నీ తెలుసుకున్న చైనాకు ఇంకా ఆసక్తి పెరిగింది కైలాస పర్వతం రహస్యం తెలుసుకోవాలని. అందుకే వాళ్ళు ఈసారి హెలికాప్టర్ ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా విమానాలు, హెలికాప్టర్లు మౌంట్ కైలాస్ పై నుండి ఎగరడం నిషేధం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా డేంజరస్ గా ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా చైనా ఒక హెలికాప్టర్ ని కైలాస పర్వతం పైకి పంపింది. చైనా మీడియా రిపోర్ట్ ప్రకారం ఆ హెలికాప్టర్ గాల్లోకి ఎగరగానే మొదట వారికి కైలాస పర్వతం యొక్క అద్భుత దృశ్యం కనిపించింది. ఇంతకంటే సుందరమైన, ప్రశాంతమైన ప్రదేశం ఈ భూమి మీద మరొకటి లేదేమో అని వారికి అనిపించింది. సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ ప్రయాణం ఇలాగే సాఫీగా సాగితే వాళ్ళు దేని గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదని. కానీ వారికి తెలీదు తుఫాన్ రాబోయే ముందు ప్రశాంతంగా ఉంటుందని. వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వ్యూ చిటికలో వారికి శిక్షలాగా మారిపోయింది. హెలికాప్టర్ కొద్దిగా పైకి వెళ్ళగానే కైలాస పర్వత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాళ్ళు హెలికాప్టర్ నుండి చూస్తే కింద ఎక్కడ చూసినా హిమపాతమే కనిపిస్తుంది. ఈ హిమపాతాలు చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే కిందకు చూస్తే భయం వేస్తుంది, ఇక పైకి చూస్తే ఇంకా ఎక్కువ భయం వేస్తుందని. పైన నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఇవి హెలికాప్టర్ ని మింగేసేలా ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ ఎత్తుకు వెళ్తే పిడుగులు పడుతున్నాయి, గట్టిగా వర్షం కురుస్తుంది. ఇంత ఎత్తులో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇంజన్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. గాలి ఒత్తిడి ఎంతలా ఉందంటే హెలికాప్టర్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. చైనా శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం కైలాస పర్వతం దగ్గర అన్ని దిక్కులు వచ్చి కలుస్తాయట. అందుకే వాళ్ళకు దిక్కులు సరిగ్గా కనిపించడం లేదు. నార్త్ ఎటువైపు ఉందో, సౌత్ ఎటువైపు ఉందో తెలియడం లేదు. వారి దగ్గర ఉన్న కంపాస్ పూర్తిగా పనిచేయడం లేదు. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఇక ఒకే ఒక్క మార్గం, అదే పైకి వెళ్ళడం. వాతావరణం ఇంకా భయంగా మారుతుంది. ఒక టైంలో ఎంత ఘోరంగా మారిందంటే హెలికాప్టర్లో వార్నింగ్ మెసేజ్లు వస్తున్నాయి. అలాగే పెట్రోల్ ముళ్ళు కూడా పనిచేయడం లేదు. వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. వారి మనసు తిరిగి వెళ్ళిపోదామంటుంది. వారి దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు. సగం దూరంలోనే హెలికాప్టర్ ని వెనక్కి తిప్పేశారు. కైలాస పర్వతంపైకి వెళ్లడం అసాధ్యంలా అనిపించింది. హెలికాప్టర్లో కూడా కైలాస శిఖరం వరకు వెళ్ళలేకపోయారు. ఈ ఘటన తర్వాత చైనా భయపడింది. ఆ తర్వాత వాళ్ళు కైలాస పర్వతం ఎక్కడానికి మరోసారి ట్రై చేయలేదు. ఆ తర్వాత ఎవ్వరూ ఎక్కకూడదని బ్యాన్ విధించారు. కానీ చివరికి ఇంకోసారి ప్రయత్నిద్దాం అనుకున్నారు. ప్రపంచంలోనే బెస్ట్ 4 మౌంట్ క్లైంబర్స్ ని పిలిపించి కైలాస పర్వతంపైకి ఎక్కమని చెప్పింది చైనా. వీళ్ళు ఏమని ఆలోచించారంటే కైలాస పర్వతంపై మొత్తం పైకి ఎక్కే ముందు ఒక జలధార కనిపిస్తుంది. వీరి ప్లాన్ అక్కడి వరకు వెళ్లడం. వాళ్ళు కైలాస పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారం రోజుల పాటు అడ్రస్ లేకుండా పోయారు. ఆ తర్వాత రెస్క్యూ టీంని పంపిస్తే అప్పుడు వీళ్ళు 4 ప్రాణాలతో కనిపించారు. కానీ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వారి గోళ్ళు, వెంట్రుకలు చాలా పెద్దగా పెరిగిపోయాయి.
కళ్ళు లోపలికి పోయాయి, వెంట్రుకలు తెల్లగా మారాయి, ముఖంలో ఏదో తెలియని భయం కనిపిస్తుంది. వణికిపోతున్నారు, చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. బయట 8 రోజులైతే కైలాస పర్వతంపై 25 ఏండ్లంత సమయం గడిచినట్టు. ఈ నలుగురిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ వీళ్ళు కోలుకునే లోపే కన్ను మూశారు. కైలాస పర్వతంపై మనుషుల వయస్సు చాలా వేగంగా పెరుగుతుందట. సాధారణంగా మన గోళ్ళు వెంట్రుకలు పెరగడానికి 2 వారాల సమయం పడుతుంది. కానీ కైలాస పర్వతంపై 24 గంటల్లోపే పెరిగిపోతాయి. మరి టైం ట్రావెల్ కాకపోతే మరేంటి? కైలాస పర్వతం శివుడి కవచం అని కూడా అంటారు. సాధారణంగా ఇతర మౌంటైన్స్ తో పోలిస్తే కైలాస పర్వతంపై ఎక్కడానికి చాలా టైం పడుతుంది. బలహీనంగా ఉంటే కైలాస పర్వత శిఖరం చేరుకునే లోపే ప్రాణాలు పోతాయి. కైలాస పర్వతం ఎక్కేటప్పుడు ఒక పాయింట్ తర్వాత చలి ఎక్కువగా పెడుతుంది. భయంగా అనిపిస్తుంది. తిరిగి వెళ్ళిపోవాలని చెవుల్లో ఎవరో చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఈ పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేసిన వారు చెప్పింది ఏంటంటే ఈ పర్వతంపై ఏదో తెలియని శక్తి ఉందని. మరి ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కలేదా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఒక్కడున్నాడు, అతనే మిలరేప. ఇతనొక బౌద్ధ భిక్షువు. 1118వ సంవత్సరంలో ఇతను కైలాస పర్వతం ఎక్కడని చెప్తుంటారు. చరిత్రలో ఇతనొక్కడే కైలాస పర్వతం ఎక్కింది. కిందికొచ్చాక ఆయన ఎవ్వరితోనూ మాట్లాడలేదట. అందుకే కైలాస పర్వతంపై ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఆయన వ్రాతపూర్వకంగా గాని మాటల్లో గాని కైలాస పర్వతం ఎక్కాను అని చెప్పలేదు. జనాలు చెప్పేది ఏంటంటే మిలరేప ముందు కంటే ఎక్కువ తేజస్సుగా కనిపించాడని, కైలాస పర్వతం నుండి తిరిగొచ్చాక ఆయనలో చాలా మార్పులు కనిపించాయని చెప్తుంటారు. సృష్టి రహస్యం తెలుసుకున్నట్టు అతని కళ్ళలో ఏదో వెలుగు కనిపించిందట. కానీ ఆ తర్వాత 7 ఏళ్లకే కన్ను మూశారు మిలరేప. కైలాస పర్వతం గురించి ఆశ్చర్యపరిచే విషయాల్లో మరొకటి, భూమిపైన ఉన్న ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం మధ్యలో ఉంటుంది కైలాస పర్వతం. సైంటిస్టులు చెప్పేదేంటంటే ఇది ఎర్త్ సెంటర్ పాయింట్. దీన్ని యాక్సిస్ ముండి అని కూడా అంటారు. అంటే భూ నాభి, సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పొచ్చు. రష్యా వైజ్ఞానికుల ప్రకారం యాక్సిస్ ముండి దగ్గర అలౌకిక శక్తుల ప్రభావం ఉంటుందట. మనం ఆ శక్తులతో కనెక్ట్ అవ్వచ్చట. ఈ పర్వతం పైన ఏముందో తెలియదు గాని అది చాలా పవర్ఫుల్. ఐన్స్టైన్ మొడషివ్ అనే సైంటిస్టు తన జీవితం మొత్తాన్ని కైలాస పర్వతం గురించి తెలుసుకోవడానికే వెచ్చించాడు. ఇతను ఒక బుక్ కూడా రాశాడు. ఆ బుక్ లో కైలాస పర్వతం గురించి రాసిన థీరీసే ఉంటాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం కైలాస పర్వతంపై ఏదో పెద్ద శక్తి ఉందని, దాన్ని మనిషి అర్థం చేసుకోలేడని. కైలాస పర్వతం పైనే కాదు, కైలాస పర్వతం లోపల కూడా అలౌకిక శక్తులు ఉన్నాయట. కైలాస పర్వతంపై రాత్రైతే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక ధ్వని వినిపిస్తుందట, ఓం అని. కొన్నిసార్లు పర్వతం లోపల నుండి కొండ చర్యలు విరిగి పడుతున్నట్టు శబ్దాలు కూడా వినిపిస్తాయట. టిబెట్ పురాతన గ్రంథాల్లో కైలాసంలో ఒక ప్రదేశం ఉందట. అక్కడ నుండి స్వర్గానికి దారి ఉంటుందట. స్వర్గం అంటే శంబాలా అని. హిందూ టిబెటన్ గ్రంథాల్లో దేవి దేవతలందరూ ఇక్కడే పుట్టారని, కృష్ణ భగవానుడి ఆఖరి అవతారమైన కల్కి ఇక్కడి నుంచే వస్తాడని అంటారు. ఇంకా చెప్పాలంటే శంబాలా కైలాస పర్వతం లోపలే ఉందట. అంటే కైలాస పర్వతం నుంచి శంబాలకు దారి ఉంటుందట.